హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ స్వీట్ రెసిపీ అండి. ప్రసాదం రెసిపీ, పాల తాలికలు. ఇలా చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ మనకు చూస్తుంటేనే ఎమ్మిగా కనిపిస్తున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకైనా సరే ఈ టిప్స్, కొలతలు ఫాలో అవుతూ చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాగ మనం పాల తాలికలు చేసుకుని గణనాథునికి చక్కగా ప్రసాదంగా మనం పెట్టేసేయచ్చండి. ఈ వినాయక చవితి స్పెషల్గా ఇంట్లోనే ఈజీగా ఇలాగ పాల తాలికలు ప్రిపేర్ చేసుకుని ప్రసాదంగా పెట్టేసేయచ్చు. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి ఒక గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కాస్త బెల్లం తురుము, కాస్త సాల్ట్ కూడా వేసుకొని మనం ఇలాగ కలుపుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. వన్స్ బెల్లం కరిగిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆపేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము. సో ఇంకో సైడు ఒక ప్లేట్లోకి మనం ఒక కప్పు మెజర్మెంట్ పెట్టుకోవాలండి. ఆ కప్పుతోటి ఒక 1 కప్ వరకు కూడా రైస్ ఫ్లోర్ని వేసాను, బియ్య పిండిని. ఇక్కడ మనం తడి బియ్య పిండి కానీ పొడి బియ్య పిండి కానీ ఏదైనా కానీ వేసుకోవచ్చు. ఇలాగ వేసుకొని మనం బెల్లం వాటర్ని రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా, వాటిని కొంచెం కొంచెంగా ఇలాగ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం పిండిని బాగా మంచిగా కలుపుకున్నట్లయితే మనం చేసే తాలికలు కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం ఈ బెల్లం వాటర్ను కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుని పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బెల్లం వాటర్ ఉన్నాయి కదా, సో వాటిని మనం ఇలాగ చేతికి కాస్త తడిగా చేసుకుంటూ, సో ఇలాగ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలాగ మనం లైట్గా ప్రెస్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ మనం చేసుకున్నట్లయితే మనకు తాలికలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. ఇక్కడ మనం ఎక్కువ పొడవుగా చేసుకున్నట్లయితే తాలికలు అనేవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. అలా కాకుండా ఇలాగ సరిపడా సైజులో చేసుకున్నామంటే తాలికలు అనేవి విరిగిపోకుండా వస్తాయి. అలాగే మనం మరీ మందంగా తాలికలను చేసుకోకూడదండి. మరీ మందంగా చేసుకున్నట్లయితే మనకు కుక్ అవ్వదన్నమాట, సరిగ్గా కుక్ అవ్వవు. అలాగే టైం కూడా తీసుకుంటుంది కుక్ అవ్వడానికి. సో అలా కాకుండా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలాగ చేసుకున్నారంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం చేతితోటి ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా మనం రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ టిప్తో చేశారంటే మనకు తాలికలు అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయండి. అలాగే ఇలాగ అన్నిటిని కూడా రెడీ చేసుకుని అది కాస్త పిండిని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుంటున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి ఒక 1/2 లీటర్ వరకు కూడా మనం మిల్క్ని యాడ్ చేసుకుని దాంట్లోకి ఒక 1 గ్లాస్ వరకు కూడా వాటర్ వేసుకుని పాలను పొంగు రానిచ్చుకుందామండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ ఫ్లోర్ని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక 1 కప్ వరకు కూడా బెల్లం తురుము వేసుకుని ఒక 1/2 కప్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మనం ఇలాగ కలిపేసి బెల్లాన్ని కరిగించుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు బెల్లం కరిగిపోయింది. ఇలాగ మనం బెల్లం కరిగించుకొని స్టవ్ ఆపేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఈ బెల్లం వాటర్ను. అలాగే ఇక్కడ మనకు పాలు కూడా పొంగు వచ్చేసాయండి. ఇలాగ మనం పాలను కాగబెట్టుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ తాలికలు, సో ఈ తాలికలను వేసుకుందాము 1 బై 1గా ఇలాగా. సో అన్నిటినీ కూడా ఇలాగ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం వెంటనే గరిటె పెట్టి కలిపామంటే మనకు తాలికలు అనేవి విరిగిపోతాయి. సో ఒక 1 మినిట్ తర్వాత అప్పుడు మనం కలుపుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు చక్కగా తాలికలు విరిగిపోకుండా ఉన్నాయి. ఇక మనం గరిటెను మధ్యలో ఇలాగ కలుపుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ కలుపుకోవాలి. మనం కదుపుకోకుండా అలాగే ఉంచినట్లయితే అడిగంటిపోతాయండి. అందుకోసం అనేసి ఇలాగ మనం గరిటెను మధ్యలో పెట్టుకొని కదుపుకొని ఇక మనం కుక్ చేసుకోవాలండి. ఇవి ఒక 5 మినిట్స్ వరకు కూడా కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుగానే కాస్త సగ్గుబియ్యాన్ని నానబెట్టేసుకొని ఉంచుకున్నానండి. సో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఒకసారి మనం కదిపేసుకుందాము సగ్గుబియ్యాన్ని. అలాగే ఈ తాలికలను కూడా కుక్ చేసుకుందాము. కొంచెం నిదానంగా కలుపుకుంటూ చక్కగా కుక్ చేసుకోవాలండి. కదపకపోయినట్లయితే మనకు అడుగంటిపోతాయి అన్నమాట తాలికలు, అలాగే సగ్గుబియ్యం కూడా. సో అందుకోసం అనేసి స్లోగా మనం కలుపుకుంటూ ఈ తాలికలను అలాగే సగ్గుబియ్యాన్ని కూడా కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి మనం చెక్ చేసుకుందాము. ఇక్కడ మనకు చక్కగా కుక్ అయిపోయాయండి, ఈజీగా కట్ అయిపోతుంది. సో ఇక ఇలాంటి టైంలో ఇప్పుడు మనం
పక్కన పెట్టేసుకొని ఉంచుకున్నాం కదా బియ్య పిండిని. సో దాంట్లోకి కాస్త వాటర్ యాడ్ చేసుకుని ఉండలుగా ఏమీ లేకుండా కలుపుకొని ఆ బియ్య పిండి వాటర్ని వేసుకుందామండి. ఇలాగ చేయటం వల్ల మనకు పల్చగా లేకుండా ఈ తాలికలు చిక్కగా వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు చక్కగా పాల తాలికలు చిక్కగా వచ్చేసాయండి, దగ్గరకు వచ్చేసింది. ఇక ఇలాంటి టైంలో మనం స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసుకుని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ని వేసుకుందాము. వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా స్లోగా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. మనం తాలికలను మంచిగా కుక్ చేసుకోవాలండి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. తింటూ ఉంటుంటే కొంచెం టైం తీసుకున్నా కానీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా కుక్ చేసుకోవాలి ఈ తాలికలను. ఇలాగ ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని మనం తాలింపు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, సో దానిలోకి కాస్త నెయ్యిని యాడ్ చేసుకొని దీంట్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి. అలాగే కొన్ని బాదం, వీటితో పాటు కొన్ని కిస్మిస్లను కూడా వేసుకుని ఇలాగ మనం ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పాల తాలికల్లోకి వేసుకుందామండి. వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఎమ్మిగా కనిపిస్తూ ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. అలాగే ఇక్కడ నేను కొంచెం ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను. సో ఆ వీడియో క్లిప్ ఒకటి మిస్ అయిందండి. చక్కగా ఇలాగ మనం ఎలాచీ పౌడర్ కూడా వేసుకోవటం వల్ల గుమగుమలాడుతూ ఎమ్మిగా ఉంటాయి మనం చేసిన ఈ పాల తాలికలు. చూస్తున్నారు కదా, చక్కగా మనకు పాలు అనేవి విరిగిపోకుండా, అలాగే మనకు తాలికలు కూడా చక్కగా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. చాలా బాగుంటాయండి, ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇలా చేశారంటే ఇలాగ చేసుకుని మనం స్వామికి నైవేద్యంగా పెట్టేసేయచ్చు, అలాగే మనం కూడా తీసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.